ఒక మనిషి కొంతకాలం మీతో మాట్లాడి తర్వాత మాట్లాడట్లేదని చెప్పి ఆ బాధతో సూసైడ్ చేసుకుంటే పరిష్కారం ఉంటుంది. మరి మీ రిటర్న్ గిఫ్ట్ ఏంటో వాళ్ళకి చూపించుకోవాలి. ప్రేమ పేరుతో చదువు వదిలేసి నీలో ఉన్న స్కిల్స్ ఏంటో అవన్నీ పక్కన పెట్టేసి టైం పాస్ చేసిన దానికి ఒక్కసారి బాధపడి లవ్ ఫెయిల్యూర్ దాన్ని పక్కన పెట్టేసి నేను ఎందుకు ఇలా లైఫ్ని పాడు చేసుకున్నాను అని ఒక్కసారి రీథింక్ చేసి పగ ప్రతీకారం అన్నీ నీ యొక్క టాలెంట్ మీద నీ చదువు మీద చూపించి ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? అయ్యో, క్షణికావేశంలో ఎంత మంచి వ్యక్తిని వదులుకున్నానే, చాలా తప్పు చేశానే, ఇప్పుడు ఆయన లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఆయనతో నా జీవితం కొనసాగిస్తే గనక లేదా ఆవిడతో నా జీవితం కొనసాగిస్తే ఎంత బాగుండేదో అని చెప్పి మన చెప్పులో ముళ్ళు ఉంటుంది చూసారా, అది తీయకుండా ఉన్నంతసేపు ఎలా గుచ్చుకుంటా ఉంటుందో అలా గుర్తుకు రావాలి. అదే అనే క్షణం అదే గుర్తుకొస్తా ఉంటే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే. అంతేగాని ఫెయిల్ అయిపోయిందని చెప్పి అదే జీవితం అని చెప్పి నీ లైఫ్ని పాడు చేసుకున్నావంటే నువ్వు అగైన్ మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు. నేను దేనికి పనికిరాని వాళ్ళని అని చెప్పి నీ అంతటి నువ్వు ఒప్పుకునేలా చేస్తున్నావు. అలా చేయటం మాత్రం చాలా తప్పు. ఎలాగ నా టాలెంట్ చూపించి టాప్ లెవెల్లోకి వెళ్ళాలో అన్న దాన్ని ఓవర్కమ్ చేసి ఎలాగ నేనంటే ఏంటో నిరూపించాలి అన్న దానికోసం వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. అది చూడండి. మీలో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి.